దేశ రక్షణ కోసం 24 గంటలు కూడా బార్డర్లో నిలుచొని మనందరినీ కూడా సేఫ్ జోన్లో ఉన్నటువంటి ఒక సోల్జర్ తన భూమిని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లోకల్గా ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది ఆ సోల్జర్ యొక్క భూమిని కబ్జా చేశారు. దానికి గల కారణం ఏంటి, ఎవరు చేశారు, ఈరోజు న్యాయం చేయండి అంటూ మహానాడు వేదికగా జరుగుతున్నటువంటి దీనికి వచ్చారు. నారా లోకేష్ని కలవాలి అని ఆయన అనుకుంటున్నారు. ఎందుకు ఆయన వచ్చారు, ఏంటి ఆయనకు సమస్య, మనం అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? సార్ నా పేరు మోహన్ సార్, నేను పారామిలిటరీ వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ నేను అస్సాంలో ఉన్నాను. సో అయితే మా ఊర్లో మాకు 50 మీది ఏ ఊరు, ఎక్కడ, ఏమిటి? సార్ మాది రామసముద్రం మండలం, అన్నమయ్య జిల్లా, చిట్టెంవారిపల్లి గ్రామం సార్, మదనపల్లి నియోజకవర్గం. సార్ మా ఊర్లో మాకు కొద్దిగా ల్యాండ్ ఉంది, 57 సెంట్లు. అందులో ఒక 20 సెంట్ల దాకా కబ్జాకు గురైంది. అండ్ మా సెరికల్చర్ షెడ్ ఒకటి ఉండే సార్, మేము అదే మాకు జీవనాధారం. సో దాన్ని పట్టు పురుగులు మేపే మా అమ్మ నాన్న చదివించారు. ఈరోజు నేను జవాన్గా ఉండడానికి కారణం కూడా అదే. అయితే ఆ షెడ్ పక్కలో ఉన్న ఒక పందిరిని దొబ్బేసి ఎంఆర్ఓ మేడం గారు మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, మా సెటిల్మెంట్ ల్యాండ్ అని కూడా లెక్క చేయకుండా మమ్మల్ని చాలా అవమానపరిచారు. అండ్ ఈ విషయాన్ని కలెక్టర్ గారు కూడా చెప్పాము. గౌరవనీయులైన మా రాయచోటి కలెక్టర్ గారు కూడా స్పందించారు. సో ఏదైతే పందిరిని దొబ్బేశారో దాన్ని తిరిగి నిర్మించమని కూడా 11వ తేదీ 11వ నెల 2024 ఆమెకు చెప్పారు. అయితే ఇప్పటికి ఆల్మోస్ట్ 6 నెలల క్రితం మీరు కంప్లైంట్ చేశారు. 6 నెలల క్రితం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. కలెక్టర్ గారు అదే రోజు ఎంఆర్ఓ మేడం పిలిచి ఎలా ఉన్న పందిని అలా వేయమని చెప్పారు. సో అయితే ఇప్పుడు 6 నెలలు అయిపోవస్తుంది. ఒకసారి వచ్చి బండలు నాటిచ్చారు, నిన్న వచ్చి జస్ట్ 2 పట్లు వేసి వెళ్ళారు. అలా చేస్తున్నారు కానీ పూర్తిగా మా పందిని నిర్మించి మాకు హ్యాండ్ ఓవర్ అయితే ఇంతవరకు చేయట్లేదు. అండ్ ఆపోజిట్ వాళ్ళు అయితే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేనేమో అమ్మ నాన్నలకు దూరంగా ఉంటాను, అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు ఇంటికాడ. సో ఆపోజిట్ వ్యక్తులు అలా వాళ్ళు ఒంటరిగా ఉండడం చూసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళు ఇప్పటివరకే చాలా మనస్తాపం చెంది చాలా బాధపడుతున్నారు. వీలైనంత త్వరగా లోకేష్ గారిని కలిసి నా సమస్యను తీర్చుకొని వాళ్ళని సంతోషంగా చూసి. స్థానికంగా మీరు కంప్లైంట్ చేశారా, కంప్లైంట్ చేయలేదా, లేకపోతే ఎవరైనా లోకల్గా ఉన్న లీడర్స్కి అప్రోచ్ అయ్యారా లేదా? సార్ స్థానికంగా కంప్లైంట్ అంటే ఇది ల్యాండ్ ఇష్యూ కాబట్టి సివిల్ మ్యాటర్లకి పోలీసులు మేము ఎంటర్ కామని చెప్తున్నారు. సో ఇంక నేను హైకోర్టులో అన్న తేల్చుకుందామని హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేశాను. వీళ్ళు సర్వే చేయట్లేదు కాబట్టి ఆర్డర్స్ కూడా వచ్చాయి అండ్ కొలవమని చెప్పి. అండ్ లీగల్గా మీరు ఆ భూమికి హక్కుదారుడు అని మీ దగ్గర పట్టాలు అన్నీ కూడా ఉన్నాయా మీ దగ్గర? ఇది వారసత్వంగా వస్తున్న భూమి సార్. ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి అండ్ నేను తీసుకొచ్చాను కూడా. ఆ డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇవి మా తాతకున్న 57 సెంట్ల భూమిని మా నాన్నమ్మ పేరు మీద 10 సెంట్లు, మా పెదనాన్న పేరు మీద ఒక 15 సెంట్లు, అండ్ మా ఇంకో పెదనాన్న ఆయన పేరు మీద ఒక 16 సెంట్లు, మా నాన్న పేరు మీద 16 సెంట్లు, అలా మేము డివైడ్ చేసుకున్నాము. ఇది వారసత్వంగా వస్తున్న భూమే సార్. సో మరి ఇంత వారసత్వంగా వస్తున్నటువంటి భూమిని ఎట్లా కబ్జా చేయగలుగుతారు, ఏ కారణంతో కబ్జా చేయగలిగారు? ఇదే సార్ నాకు కూడా అర్థం కాదు. ఇంత వారసత్వంగా వస్తున్న భూమి మరియు ప్రతి డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి, అయినా కూడా వాళ్ళు కబ్జా చేయడానికి దౌర్జన్యంగా ప్రయత్నిస్తుంటే వాళ్ళని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు అనేది నాకు అర్థం అవ్వట్లేదు. మరి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ మహానాడు వేదికగా వచ్చారు, మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు, ఎలాంటి న్యాయాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్ నేను లోకేష్ గారిని కలవాలనే ఉద్దేశంతోనే మా సార్ని రిక్వెస్ట్ చేసి మరి ఆపరేషన్ సింధూర్ అయినప్పటికీ కొద్దిగా చల్లబడ్డది కాబట్టి ఇప్పుడు లీవ్లు ఇచ్చారు సార్. నిన్నే వచ్చాను, నేను రాగానే ఇంకా డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాను. లోకేష్ గారిని కలిస్తే ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఖచ్చితంగా సార్ని కలిసి నా సమస్యని వీలైనంత త్వరగా తీర్చాలని కోరుకుంటున్నాను. తప్పకుండా బ్రదర్, మా తరపున కూడా ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం, మీకు న్యాయం జరగాలని చూస్తాం. సో ఒక జవాన్ ఆవేదన విన్నాం కదా, ఖచ్చితంగా ఈయనకి న్యాయం జరగాలనేది మనం కూడా ఆశిద్దాం.